Good morning everyone. Welcome back to Triple R Publications and Triple R Online Classes. మనము Triple R Publication నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి బుక్ సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని చెప్పేసి ఎక్కువ మంది ఆస్పిరెంట్స్ అడుగుతూ ఉన్నారు. సో ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నాము అనే దాని అప్డేట్ గురించి ఈ వీడియో చేస్తున్నాం. సో బుక్ అయితే ఆల్రెడీ ప్రింటింగ్కి ఇవ్వడం జరిగింది. మనకు పబ్లిషర్స్ కి అయితే స్పెషమన్ కాపీ కూడా మనకు పబ్లిషర్స్ కి అందింది. సో ఈ రోజు జూన్ 14th అంటే జూన్ 18th నాటికి అంటే నెక్స్ట్ థర్స్డే నాటికి మనకు అన్ని బుక్ స్టాల్స్ లోను ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ లోను సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ అందుబాటులోకి వస్తుంది ట్రిపుల్ ఆర్ పబ్లికేషన్స్ వారిది. అయితే అనుకున్న దానికంటే దాదాపుగా ఒక 20 days డిలే అయింది. డిలే అవడానికి కారణం ఏంటి అంటే మెనీ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ లాస్ట్ ఎడిషన్ తో పోలిస్తే పేపర్ క్వాలిటీ కొద్దిగా తక్కువగా ఉంది, క్వాలిటీ పెంచండి అని అడగడము, దాంతో పాటు కలర్ ఎడిషన్ కూడా రిలీజ్ చేయమని అడగడంతో మన పబ్లిషర్స్ వారు కొద్దిగా ఆలోచించి సో కొద్దిగా క్వాలిటీ పెంచి కలర్ ఎడిషన్ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి రివైజ్డ్ అండ్ లేటెస్ట్ ఎడిషన్ కలర్ ఎడిషన్ తో పాటు పబ్లిష్ చేయడానికి డెసిషన్ తీసుకున్నారు. అందువల్ల కొద్దిగా లేట్ అయింది. దాంతో పాటు ఈ అకాడమిక్స్ అనేది స్టార్ట్ అవ్వడం వల్ల ప్రింటింగ్ వాళ్ళ దగ్గర కూడా లేట్ అవ్వడం జరిగింది అనమాట. సో అన్ని ఒకేసారి ప్రింటింగ్ రావడం వల్ల వాళ్ళకు ముందున్న కమిట్మెంట్స్ వల్ల కొద్దిగా లేట్ అయింది. బట్ ఎనీవే నెక్స్ట్ థర్స్డే జూన్ 18th మన సైన్స్ అండ్ టెక్నాలజీ రివైజ్డ్ లేటెస్ట్ అండ్ కలర్ ఎడిషన్ ట్రిపుల్ ఆర్ పబ్లికేషన్ వారిది అందుబాటులో ఉంటుంది. సో ఈ బుక్ మనకు ఆల్రెడీ చెప్పిన మీకు అందరికీ తెలుసు, బుక్ ప్రీవియస్ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ లో 75 క్వశ్చన్స్ గాను 67 క్వశ్చన్స్ ట్రిపుల్ ఆర్ పబ్లికేషన్స్ బుక్ నుంచి మనకు ఏదో డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ గా రావడం జరిగింది. సో ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్ బుక్స్. ఈసారి మన టార్గెట్ వచ్చేసి అట్లీస్ట్ 70 క్వశ్చన్స్ అన్న మన బుక్ నుంచి కవర్ కావాలి అన్న ఉద్దేశంతో ఎక్కువ ఫోకస్ పెట్టి ఈ బుక్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, బుక్ ప్రిపరేషన్ లో ట్రిపుల్ ఆర్ కోర్ టీము అందరూ కలిసి ప్రిపేర్ చేశారు. వీళ్ళందరూ ప్రీవియస్ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 ర్యాంకర్స్. దే హ్యావ్ వెల్ వర్స్డ్ విత్ ద నాలెడ్జ్ అండ్ డిమాండ్ ఆఫ్ ది ఎగ్జామినర్ అన్నమాట. సో ఎగ్జామినర్ ఏ విధంగా అయితే సిలబస్ ని మైన్యూట్ గా డీకోడ్ చేసి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారో అదే విధంగా మన ట్రిపుల్ ఆర్ కోర్ టీం వాళ్ళు సిలబస్ ని మొత్తము డీకోడ్ చేసి మైన్యూట్ లెవెల్లో సిలబస్ ని చాప్టర్స్ ని మళ్ళీ సబ్ చాప్టర్స్ గా డివైడ్ చేసి ప్రతి టాపిక్ ఏ టాపిక్ కూడా మిస్ కాకుండా కవర్ చేస్తూ బుక్ అనేది ప్రిపేర్ చేయడం జరిగిందనమాట. బుక్ వచ్చేసి 880 pages వచ్చింది. దాదాపుగా 880 pages లో ఒక 100 pages మాత్రము డయాగ్రామ్స్ అండ్ ఇన్ఫోగ్రాఫిక్ ఇమేజెస్ దాదాపు 100 కంటే ఎక్కువ పేజీలు ఉందన్నమాట. అంటే ప్రతి టాపిక్ మనము బుక్ లో డిస్కస్ చేసిన తర్వాత ఆ టాపిక్ జిస్ట్ అనేది ఎయిదర్ ఇన్ఫోగ్రాఫిక్ ఇమేజ్ ఆర్ టేబుల్ ఆర్ డయాగ్రామేట్ రూపంలో ఇవ్వడం జరిగింది అనమాట. ఆస్పిరెంట్స్ ఈజీగా అర్థం చేసుకోవడానికి, ఈజీగా గుర్తుపెట్టుకోవడం కోసము అలా చేయడం జరిగింది. ఆ తర్వాత ఒక 100 pages వరకు సిలబస్ మైన్యూట్ గా డీకోడ్ చేయడము, మైన్యూట్ డీటెయిల్స్ లోకి వెళ్ళడము, ఆ తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ని డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇవ్వడం జరిగింది అనమాట. అందువల్ల కొద్దిగా 100 pages అది, ఇంకొక 100 pages ఇన్ఫోగ్రాఫిక్ ఇమేజెస్ డయాగ్రామ్స్ కి వెళ్ళిపోయింది అనమాట. సో మనకు బుక్ ప్రిపేర్ చేసేటప్పుడు సోర్సెస్ ఏం సోర్సెస్ తీసుకున్నారు అంటే మన ట్రిపుల్ ఆర్ కోర్ టీం వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేరియస్ మినిస్ట్రీస్ యొక్క అఫీషియల్ వెబ్సైట్స్ లైక్ అండ్ అటానమస్ ఇన్స్టిట్యూషన్స్ వెబ్సైట్స్, మినిస్ట్రీ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ వెబ్సైట్, మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, ఇలా ఏ టాపిక్ సంబంధించి ఆ టాపిక్ రిలేటెడ్ మినిస్ట్రీ వెబ్సైట్, తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్లీ పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సైట్, తర్వాత వాళ్ళ ఆర్టికల్స్, నెక్స్ట్ వచ్చేసి ఇస్రో అండ్ డిఆర్డిఓ లాంటి ఇన్స్టిట్యూషన్స్ యొక్క వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్స్, తర్వాత ఇండియాలో ఉన్న పాపులర్ యూపీఎస్సి కోచింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూషన్స్ యొక్క వెబ్సైట్స్, సో దృష్టి ఐఏఎస్, విజన్ ఐఏఎస్, ఇన్సైట్స్ ఆన్ ఇండియా, ఐఏఎస్ బాబా లాంటి వెబ్సైట్స్ నుంచి, తర్వాత మ్యాగజైన్స్ సైన్స్ రిపోర్టరు, తర్వాత కురుక్షేత్ర, యోజన, ఇలాంటి మ్యాగజైన్స్ నుంచి మనము అఫీషియల్ గా అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ తీసుకొని కొంతవరకు మాత్రం తెలుగు అకాడమీ నుంచి కూడా కొంత ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగిందనమాట. సో వెబ్సైట్స్ వచ్చేసి ఇస్రో, డిఆర్డిఓ,
తర్వాత ఇలా అనే గవర్నమెంట్ మినిస్ట్రీస్, తర్వాత పిఐబి రిపోర్ట్స్, ఆ తర్వాత మ్యాగజైన్స్ యోజన, కురుక్షేత్ర, సైన్స్ రిపోర్టర్, డౌన్ టు ఎర్త్ లాంటి మ్యాగజైన్స్ నుంచి కరెంట్ ఈవెంట్స్ కోసము, తర్వాత వేరియస్ యూపీఎస్సి కోచింగ్ సెంటర్, యూపీఎస్సి మీద కోచింగ్ ఇచ్చే ప్రామినెంట్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క వెబ్సైట్స్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని మన ట్రిపుల్ పబ్లికేషన్స్ బుక్ అనేది ప్రిపేర్ చేయడం జరిగిందనమాట. సో తర్వాత ఇంకోటి వచ్చేసి మనకు ట్రిపుల్ పబ్లికేషన్ నుంచి ఆల్రెడీ ఈ బుక్ ఏదైతే ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఆన్లైన్ క్లాసెస్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. క్లాసెస్ ట్రిపుల్ యాప్ లో అందుబాటులో ఉన్నాయి. ప్రజెంట్ అయితే 3rd చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. దాదాపు ఒక 32 క్లాసెస్ యాప్ లో అందుబాటులో ఉన్నాయి. తర్వాత రెగ్యులర్ గా క్లాసెస్ జరుగుతూనే ఉన్నాయి, అవి కూడా అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంది. క్లాసెస్ మోస్ట్లీ క్లాసెస్ ఆర్ కన్ఫైన్డ్ టు ఎక్స్ప్లెయినింగ్ ది కాన్సెప్ట్స్ ఫ్రమ్ ట్రిపుల్ ఎస్ఎన్టీ బుక్ ఇట్ సెల్ఫ్. దీని నుంచి కాకుండా బయటకు వెళ్ళడం చాలా తక్కువగా ఉంటుంది. మోస్ట్లీ బుక్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట క్లాసెస్ లో. తర్వాత వచ్చేసి ఈ ట్రిపుల్ మనకు ఈ బుక్ అనేది ట్రిపుల్ యాప్ లో కూడా అందుబాటులో ఉంచడం జరిగింది అనమాట. యాప్ లో మనకు బుక్ అనేది థర్స్డే నుంచి డైరెక్ట్ యాప్ లో కూడా అందుబాటులో ఉంటుంది. యాప్ లో మాత్రం 30% డిస్కౌంట్ తో బుక్ అనేది అందుబాటులో ఉంటుంది అనమాట. తర్వాత మనము కొన్ని ఇందాక చెప్పినట్లు బుక్ ప్రిపేర్ చేసేటప్పుడు మోస్ట్లీ ఆస్పిరెంట్స్ ఈజీగా అర్థం చేసుకోవడానికి, చదివింది గుర్తు పెట్టుకోవడానికి, లేదా రివిజన్ చేసేటప్పుడు సింపుల్ గా ఫాస్ట్ గా క్విక్ రివిజన్ చేసే విధంగా ఈ ఇన్ఫోగ్రాఫిక్ ఇమేజెస్, డయాగ్రామ్స్ అనే వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగిందనమాట. సో ఒకసారి నేను ఈ శాంపిల్స్ చూపిస్తాను. ఆ ఇన్ఫోగ్రాఫిక్ ఇమేజెస్ అండ్ డయాగ్రామ్స్ మనము ఎలా ప్రజెంట్ చేసాము బుక్ లో అనేది. సో బుక్ అయితే స్పెసిమెన్ కాపీ పబ్లిషర్స్ కి అయితే ఆల్రెడీ అందింది. ఇది కలర్ ఎడిషనే. సో థర్స్డే నుంచి ఇప్పుడు మీకు చెప్పినట్లు అందుబాటులో ఉంటుంది మనకు. ఒకసారి సో ఇది ఫస్ట్ చాప్టర్ శాంపిల్ పీడిఎఫ్ అన్నమాట. సో మనకు పీడిఎఫ్ లో కలర్ ప్రింట్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇవి టేబుల్స్ అండ్ ఇన్ఫోగ్రాఫిక్ ఇమేజెస్ అన్నమాట. సో టెక్నాలజీ మిషన్స్ రిలేటెడ్ ఇది. తర్వాత టెక్నాలజీ మిషన్స్ అన్ని ఒక సింపుల్ గా ఒక టేబుల్ రూపంలో ఇవ్వడం జరిగింది. 9 SNT మిషన్స్, అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తర్వాత దానికి సంబంధించి వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ. సో ఒక ఇన్ఫోగ్రాఫిక్ ఇమేజ్ అన్నమాట. వర్చువల్ రియాలిటీకి, ఆగ్మెంటెడ్ రియాలిటీకి ఫీచర్స్ ఏంటి, వాటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి, కింద మళ్ళీ దాని కింద సో టేబుల్ ఫామ్ లో ఎక్స్ప్లెనేషన్. సో ఆల్మోస్ట్ ప్రతి టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత డీటెయిల్డ్ గా ఎలాబొరేటెడ్ గా ఎక్స్ప్లెనేషన్ ఉన్న తర్వాత మనము ఎయిదర్ ఇన్ఫోగ్రాఫిక్ ఇమేజెస్, టేబుల్ ఆర్ బోత్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇది ఫస్ట్ చాప్టర్ కు సంబంధించిన శాంపిల్. సో అలాగే ఇది వచ్చేసి 3D ప్రింటింగ్ కరెంట్ ఈవెంట్స్ టాపిక్. దాంట్లో అప్లికేషన్స్, ఎక్స్ప్లెనేషన్ అని ప్రతిదానికి కూడాను మనము ఇవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్ చాప్టర్ 3 చూసుకుంటే ఇకాలజీలో కూడాను మనము సేమ్ ప్రతి టాపిక్ కి ఎక్స్ప్లెనేషన్ ప్లస్ ఎయిదర్ ఇన్ఫోగ్రాఫిక్ ఇమేజ్ ఆర్ డయాగ్రామ్. సో ఇకో సిస్టమ్ లో లేదా బయోస్పియర్ లో లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ అని కింది నుంచి పై స్థాయి వరకు లివింగ్ ఆర్గానిజమ్స్ ని ఒక హైరార్కీలో అమర్చడం జరుగుతుంది. సో ఆ హైరార్కీలో
ఆర్గానిజము, పాపులేషన్, కమ్యూనిటీ, ఈకోసిస్టము అని మనము ఒక ఇన్ఫోగ్రాఫిక్ ఇమేజ్ లో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అట్లాగే ఇకోసిస్టమ్ లో ఇంపార్టెంట్ స్పీసీస్ ఉంటాయి, ఒక 6 టైప్స్ ఆఫ్ స్పీసీస్, దాని గురించి ఒక ఇన్ఫోగ్రాఫిక్ ఇమేజ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఫ్లాగ్షిప్ స్పీసీస్, కీస్టోన్ స్పీసీస్, ఇండికేటర్ స్పీసీస్, ఎండమిక్ స్పీసీస్, ప్రయారిటీ స్పీసీస్, అంబ్రిల్లా స్పీసీస్ అని ఇట్లా 6 టైప్స్ ఆఫ్ స్పీసీస్ ఉంటాయి. వాటి గురించి మనము డీటెయిల్డ్ గా ఇన్ఫోగ్రాఫిక్ ఇమేజ్ ఇవ్వడం జరిగింది అనమాట. సో అట్లా ప్రతి టాపిక్ సంబంధించి మనము అంతే ఎలాబొరేట్ గా డీటెయిల్డ్ గా రాయడం జరిగింది బుక్ లో. లేక్ ఈకో సిస్టమ్ తీసుకుంటే అందులో లేయర్స్ ఉంటుంది బేస్డ్ ఆన్ టెంపరేచర్ అండ్ పెనట్రేషన్ ఆఫ్ సన్లైట్. దాంట్లో ఒకసారి చూస్తే లేయర్స్ కూడా ఇన్ఫోగ్రాఫిక్ ఇమేజ్ అండ్ టేబులర్ ఫామ్ అనమాట. అదేవిధంగా ఇకలాజికల్ పిరమిడ్స్ కూడాను. ఇకలాజికల్ పిరమిడ్స్ అనేవి ఇలా ప్రతి టాపిక్ కి సో డయాగ్రామ్స్, తర్వాత ఇన్ఫోగ్రాఫిక్ ఇమేజెస్ అండ్ టేబుల్స్ అన్ని వాడడం జరిగింది డీటెయిల్డ్ గా. సో ఇంత డీటెయిల్డ్ గా ఇన్ఫోగ్రాఫిక్ ఇమేజెస్, డయాగ్రామ్స్ ఇచ్చినప్పుడు బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ అయితే కొద్దిగా కలర్ ప్రింట్ అయితే నీట్ గా అండ్ విజిబుల్ గా బాగా ఉంటుందని చెప్పేసి కలర్ ప్రింట్ కి వెళ్ళడం జరిగింది. సో ఇది మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్. సో ఒక 4-5 డేస్ లో నెక్స్ట్ థర్స్డే 18th నాటికి మార్కెట్ లో అందుబాటులో ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ యువర్ పేషెన్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ ట్రస్టింగ్ RRR పబ్లికేషన్స్ అండ్ ఆన్లైన్ క్లాసెస్. సో స్టే ట్యూన్ విత్ us. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మెయిన్స్ టెస్ట్ సిరీస్ గురించి అనౌన్స్ చేయబోతున్నాం. దాని గురించి అప్డేట్స్ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాం. థ్యాంక్ యూ.